हाय फ्रेंड्स लास्ट वीडियो మనం నాడీ వ్యవస్థ గురించి చూసాము। ఈ రోజు మన క్లాస్ లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ విధంగా జరిగిందని చూద్దాం ఫ్రెండ్స్। ఓకే, రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ। ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇప్పుడు దా మనం చెప్పుకున్నటువంటి అస్థిపంజర వ్యవస్థ కానీ, రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, శ్వాస వ్యవస్థ కానీ, విసర్జన క్రియ కానీ, అంతఃస్రావి కానీ, నాడీ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ చూసినా సరే అది ఒక జీవి తను కంటిన్యూషన్ బతకడానికి సహాయపడుతూ ఉండేటువంటి వ్యవస్థలమ్మ ఇవన్నీ కూడా। అంటే ఇవన్నీ కూడా జీవక్రియలు అనమాట। అయితే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఒక జీవి తనతో అంతరించిపోకుండా ఆ జాతి అనేది కంటిన్యూషన్ రావడానికి అంటే నెక్స్ట్ జనరేషన్ తీసుకురావడానికి సహాయపడే ఒక వ్యవస్థ ప్రత్యుత్పత్తి అమ్మ। అన్ని జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది సాధారణంగా రెండు రకాలుగా జరిగింది, లైంగిక, అలైంగిక అని। లైంగిక అంటే అర్థమైంది అంటే ఆడ మగ జీవుల వ్యత్యాసం కలిగి ఉంటే లైంగిక ప్రత్యుత్పత్తి అంటారమ్మ। అలా కాకుండా ఆడ మగ జీవుల వ్యత్యాసం లేకుండా ఒకే జీవి కనుక నెక్స్ట్ జనరేషన్ తీసుకొస్తూ ఉంటే కనుక దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు। అయితే మనం చెప్పుకుంటుంది హ్యూమన్ బాడీ మానవ శరీరం గురించి కాబట్టి మనిషిలో జరిగే వ్యవస్థ లైంగిక ప్రత్యుత్పత్తి। మరి ఆ మనిషిలో జరుగుతున్న లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఉంది అంటే ఆడ మగ స్త్రీ పురుష యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి రెండింటి గురించి తెలుసుకోవాలమ్మా। అందులో మొదటిగా మనం ఈరోజు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దామండి। ఓకే, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ। పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని ఏమంటారయ్యా అంటే ఆండ్రాలజీ అంటారమ్మా। పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని ఆండ్రాలజీ అంటారమ్మా। పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏందయ్యా అంటే ఒక జత ముష్కాలు అనేవి ఉంటాయమ్మ। ఒక జత ముష్కాలు అనేవి ఉంటాయి। ఈ ముష్కాల లోపల మెలికిలి తిరిగిన నిర్మాణాలు కొన్ని ఉంటాయమ్మ। ఇట్లా ముష్కాల లోపల ఇలా మెలికిలి తిరిగిన నిర్మాణాలు ఉంటాయమ్మ। ఆ మెలికిలి తిరిగిన నిర్మాణాలను ఏమంటారయ్యా అంటే శుక్రోత్పాదిక నాళికలు అంటారమ్మా। శుక్రోత్పాదిక నాళికలు అంటారు। ఒక జత ముష్కాలు ఉంటాయమ్మా, ఆ ముష్కాల లోపల మెలికిలి తిరిగే నిర్మాణాలు శుక్రోత్పాదిక నాళికలు। పేరులోనే ఉంది శుక్రోత్పాదిక అని। శుక్రోత్పాదిక అంటే అర్థము శుక్ర కణాలని ఉత్పత్తి చేసేది అని అర్థం। ఈ శుక్రోత్పాదిక నాళికలు అనేవి శుక్ర కణాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయమ్మా। అక్కడ ఉత్పత్తి అయిన శుక్ర కణాలు అనేవి ఎక్కడికి వెళ్తాయి అంటే ఇలా కింద గదులు ఉంటాయమ్మ। ఇట్లా ఈ గదుల్ని ఎపిడిడిమిస్ అంటారమ్మా। ఎపిడిడిమిస్ అంటారమ్మా। ఈ శుక్రోత్పాదిక నాళికల నుంచి శుక్ర కణాలు మొత్తం కూడా ఎపిడిడిమిస్లోకి వెళ్తాయమ్మా। శుక్రోత్పాదిక నాళికల నుంచి శుక్ర కణాలు మొత్తం ఎపిడిడిమిస్లోకి వస్తాయమ్మా। ఈ ఎపిడిడిమిస్లో కొంత సమయం నిల్వ ఉండి ఆ శుక్ర కణాలన్నీ కూడా ఇలా రెండు వైపులా రెండు నాళాలు ఉంటాయమ్మ। ఇట్లా రెండు వైపులా రెండు నాళాలు అనేవి ఇలా ఉంటాయమ్మా। ఈ విధంగా రెండు నాళాలు ఉంటాయమ్మా। ఈ నాళాలని శుక్రవాహిక అని అంటారమ్మా। శుక్రవాహికలు అంటారమ్మా। ఈ రెండు శుక్రవాహికలు కూడా ఈ ఎపిడిడిమిస్ నుంచి శుక్ర కణాలని తీసుకొని ఇలా బయటికి తీసుకొస్తాయమ్మ। ఈ విధంగా బయటికి తీసుకొస్తాయమ్మా। ఈ రెండు శుక్రవాహికలు కలిసి ఒక నాళంగా తయారవుతాయమ్మ। ఇట్లా రెండు శుక్రవాహికలు కలిసి ఒక నాళంగా తయారవుతాయమ్మ। ఇట్లా ఓకేనా। ఈ రెండు శుక్రవాహికలు కలిసిన ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్లో రెండు గదులు ఉంటాయమ్మ। ఇట్లా ఇలా రెండు గదులు ఉంటాయమ్మ। ఈ గదులని శుక్రాశయం అంటారమ్మ। శుక్రాశయం అంటారమ్మ। శుక్రాశయం అయితే ఇక్కడ శుక్రవాహికల ద్వారా వచ్చిన శుక్ర కణాలు మొత్తము కూడా ఈ శుక్రాశయంలో నిల్వ ఉంటాయమ్మ। ఇట్లా అంటే శుక్రాశయం చేసే పని ఏందయ్యా అంటే శుక్ర కణాలని నిల్వ చేసుకోవడం। శుక్రాశయం యొక్క పని ఏందయ్యా అంటే శుక్ర కణాలను నిల్వ చేసుకుంటుంది। మళ్ళీ నిల్వ చేసుకున్న శుక్ర కణాలు అనేవి సజీవంగా బయటికి వస్తేనే సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగిన తర్వాత ఆ స్త్రీ యొక్క ఫాలోపిన్ నాళంలో మనకి జైగోట్ అనేది తయారైద్దమ్మా। అంటే మనకి ఇక్కడ శుక్ర కణాలు నిల్వ ఉన్న శుక్ర కణాలు సజీవంగా బయటికి రావాలి అంటున్నాం।
ఆ శుక్ర కణాలు ఇక్కడ సజీవంగా బయటికి రావాలి అంటే వాటికి సపోర్టింగ్ ఉండేటువంటి వీర్యము సెమిన్ అనే ఒక ద్రవ పదార్థం బయటికి విడుదల కావాలమ్మా. ఆ సెమిన్ విడుదలైతేనే ఈ శుక్ర కణాలు అనేవి బయటికి రావడం జరుగుతుందమ్మా. శుక్రవాహికల ద్వారా వచ్చిన శుక్ర కణాలన్నీ కూడా శుక్రాశయంలో నిల్వ ఉంటాయి అంటున్నాం. ఈ నిల్వ ఉన్న శుక్ర కణాలు బయటికి సజీవంగా రావాలి అంటే ద్రవ పదార్థం అనేది సహాయపడాలమ్మా. ద్రవ పదార్థం ఉంటేనే శుక్ర కణాలు బయటకు వస్తాయి. ఆ ద్రవ పదార్థం ఏమని చెప్తున్నాను, వీర్యము సెమిన్ అంటున్నా. ఆ వీర్యాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులమ్మ. అవి ఏందయ్యా అంటే చూడండి, ఇక్కడ ఒక జత గ్రంథులు, ఇలా ఒక జత గ్రంథులు ఉంటాయమ్మా. వీటినేమో కౌపర్ గ్రంథులు, కౌపర్ గ్రంథులు అన్నారు. వీటిని వచ్చేసరికి ఏమో పౌరుష గ్రంథులు అంటారు. పౌరుష గ్రంథులు అంటారమ్మా. కౌపర్ గ్రంథులేమో లైంగిక పురుష లైంగిక హార్మోన్ అయినటువంటి టెస్టోస్టెరాన్ని ఉత్పత్తి చేస్తుందమ్మా. పౌరుష గ్రంథులు అనేవి వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుందమ్మా. పౌరుష గ్రంథులు అనేవి వీర్యం సెమిన్ని విడుదల చేస్తాము. ఆ వీర్యం ఇక్కడ ఎప్పుడైతే విడుదలవుతుందో ఇట్లా ఇక్కడ సజీవంగా ఉన్న శుక్ర కణాలు మొత్తము కూడా ఆ వీర్యంతో కలిసి ప్రసేకము అనే ఒక రంధ్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయమ్మా. ప్రసేకం అనే ఒక రంధ్రం ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరిగిద్దమ్మా. ఓకేనా, ఇది మనకు శుక్ర కణాలు బయటకు వచ్చేటువంటి ప్రాసెస్. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా నేర్చుకోవాలి అంటే శుక్ర కణాలు తయారవుతున్న ప్రదేశం దగ్గర నుంచి బయటకు వచ్చే ప్రసేకము దాకా అవయవాల యొక్క వరుస క్రమం మనకి ఇంపార్టెంట్ అమ్మా. ఆర్డర్ మీదే మనకి బిట్టుపడుతుంది. ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ చూడండి, ఒక జత ఏమున్నాయి, ముష్కాలు ఫస్ట్, సెకండ్ శుక్రోత్పాదిక నాళికలు, ఇవి తయారు చేస్తుంది. శుక్రోత్పాదిక నాళికల నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ఎపిడిడిమిస్. ఎపిడిడిమిస్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, శుక్రవాహిక ఫోర్త్. శుక్రవాహిక నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, శుక్రాశయం. శుక్రాశయం నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ప్రసేకం సిక్స్త్. ఓకేనా, మొత్తం ఇక్కడ ఈ అవయవాల యొక్క ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాము. ముష్కాలు, శుక్రోత్పాదిక నాళికలు, ఎపిడిడిమిస్, శుక్రవాహిక, శుక్రాశయము, ప్రసేకం ద్వారా బయటకు వెళ్ళడం. ఇలా ఈ అవయవాల ద్వారా శుక్ర కణాలు అని బయటకు వస్తున్న సమయంలో సహాయపడే ఒక ద్రవ పదార్థం వీర్యం. ఆ వీర్యాన్ని ఉత్పత్తి చేసే గ్రంథి పౌరుష గ్రంథి, ప్రోస్టేట్ గ్లాండ్స్. ఒక్కోసారి మనకి ఇంకా అప్లికేషన్లోకి వెళ్ళిపోయి వీర్యంలో ఉండేటువంటి చక్కెర పదార్థం ఏమిటి అని అడుగుతున్నాడమ్మా. వీర్యంలో ఉండేటువంటి చక్కెర పదార్థం ఏమిటయ్యా అంటే ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ చక్కెర పదార్థాల్లోనే అత్యంత తీయనైన చక్కెర ఫ్రక్టోజ్ అమ్మ. హనీలో ఉంటుంది అనమాట బేసిక్గా. అయితే ఇది పురుషుడి యొక్క వీర్యంలో ఉంటుందమ్మా ఈ చక్కెర పదార్థం ఫ్రక్టోజ్. ఓకేనా, ఈ వీర్యం ఉత్పత్తి అయితేనే శుక్ర కణాలు బయటకు రావడం జరిగింది. కారణం ఏంటంటే శుక్ర కణాలకి చలించే శక్తి ఉంటుందమ్మా. కాబట్టి ఈ వీర్యంలో చలించుకుంటూ వెళ్తూ ఉంటాయమ్మా. ఇది జనరల్ గా పురుషుడి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అమ్మా. అయితే ఇప్పుడు శుక్ర కణం గురించి చూద్దాం ఒకసారి. శుక్రకణం. శుక్రకణం యొక్క అధ్యయనం కూడా ఆండ్రాలజీ అనమ్మా. శుక్రకణం యొక్క అధ్యయనం కూడా ఆండ్రాలజీ. శుక్రకణంలో 4 భాగాలు ఉంటాయమ్మా. శుక్రకణంలో 4 భాగాలు ఉంటాయమ్మా. అవేందయ్యా అంటే 1 తల, మెడ, మొండెము, తోక. తల, మెడ, మొండెము, తోక. ఇదేమో తల, ఇది మెడ, మొండెము, తోక. తోక తలలో ఒక కేంద్రకము అనేది ఉంటుందమ్మా ఇట్లా. అలాగే తలపైన ఇలా ఒక టోపీ ఆకారంలో ఒక నిర్మాణం ఉంటుందమ్మా. ఇట్లా తలపైన ఒక టోపీ ఆకారం నిర్మాణం ఉంటుందమ్మా. దానిని ఏమంటారయ్యా అంటే ఏక్రోజోమ్ అంటారమ్మా. ఏక్రోజోమ్ అంటారమ్మా. ఈ ఏక్రోజోమ్ వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే మనకి సెక్సువల్ రీప్రొడక్షన్, ఆడ మగ జీవులు కలయిక చెందిన తర్వాత
ఈ శుక్రకణాలు మొత్తం కూడా స్త్రీ యొక్క లైంగిక అవయము ఫాలోపియన్ నాళం లోపలికి వెళ్తాయమ్మా. ఆ ఫాలోపియన్ నాళంలోకి వెళ్ళిన తర్వాత అండం విడుదలైంది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. ఆ అండం తోటి ఈ శుక్రకణం రెండు ఫలదీకరణం చెంది జైగోట్ తయారవుతాయి. అంటే ఈ శుక్రకణము అనేది అండకణం లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రమే జైగోట్ తయారవడం జరిగిద్దమ్మా. మరి అండకణం లోపలికి ఈ శుక్రకణం చొచ్చుకుపోవడానికి సహాయపడే ఒక నిర్మాణమే ఏక్రోజోమ్. అంటే ఫలదీకరణంలో శుక్రకణానికి సహాయపడే ఒక నిర్మాణం ఏక్రోజోమ్. ఆ ఏక్రోజోమ్ అనేది ఈ తల పై భాగంలో టోపీ ఆకారంలో ఉంటుందమ్మా. అలాగే మొండెంలో వచ్చేసరికి మైటోకాండ్రియా అనేది ఉంటుందమ్మా. ఇక్కడ మొండెంలో మైటోకాండ్రియా అనేది ఉంటుందమ్మా. శక్తిని ఇస్తూ ఉంటారమ్మా. తోక ఏం చేస్తుందయ్యా అంటే ఈదడంలో సహాయపడిద్దమ్మా. శుక్రకణానికి చలించే శక్తి ఉందమ్మా. చలించే శక్తి ఉంది అంటున్నామంటే దానికి కారణం తోకేనమ్మా. ఈ తోక ఈ వీర్యంలో ఈదుకుంటూ వెళ్ళిపోయిద్దమ్మా. ఓకేనా. మానవ శరీరంలోనే అతి చిన్న కణం ఏదయ్యా అంటే శుక్రకణం అమ్మ. మానవ శరీరంలోనే చిన్న కణం శుక్రకణం అండి. ఓకేనా. అయితే ఈ శుక్రకణం అనేది సాధారణంగా ఏ వయసులో విడుదలవడం మొదలవుతాయా అంటే 12 నుంచి 13 సంవత్సరాల వయసు మధ్యలో విడుదలవడం మొదలవుతాయమ్మా. శుక్రకణాలు అనేవి 12 నుంచి 13 సంవత్సరాల వయసు మధ్యలో విడుదలవడం మొదలవుతుందమ్మా. ఎంతకాలం విడుదలవుతాయి అంటే పురుషుడి యొక్క జీవితాంతం విడుదలవుతూనే ఉంటాయమ్మా. చనిపోయేంత వరకు శుక్రకణాలు విడుదలవుతూనే ఉంటాయమ్మా. మరి ఒక్కసారి విడుదలయ్యే శుక్రకణాల సంఖ్య ఎంత అంటాడమ్మా. ఒక్కసారి స్ఖలనంలో విడుదలయ్యే శుక్రకణాల సంఖ్య ఎంత అంటే సుమారుగా 5 కోట్లు ఉంటాయమ్మా. ఇట్లా కౌంట్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ చెప్పకూడదండి, సుమారుగా అని చెప్పుకోవాలమ్మా. సుమారుగా 5 కోట్ల శుక్రకణాలు విడుదలవుతాయి ఒక్కసారి స్ఖలనంలో. మరి 5 కోట్లు విడుదలైనప్పటికీ ఫలదీకరణంలో ఉపయోగపడే శుక్రకణాల సంఖ్య 1 లేదా 2 అమ్మా. అంతే. ఫలదీకరణలో ఉపయోగపడే 1 లేదా 2 అండి. మరి ఒకసారి విడుదలైన శుక్రకణాల యొక్క జీవితకాలం ఎంత అంటారండి. ఒకసారి విడుదలైన శుక్రకణాల యొక్క జీవితకాలం ఎంత అయ్యా అంటే 3 రోజులు లేదా 72 గంటలు అండి. ఒకసారి విడుదలైన శుక్రకణాల యొక్క జీవితకాలం 3 రోజులు లేదా 72 గంటలమ్మా. ఇది శుక్రకణం యొక్క నిర్మాణం అమ్మ. ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూద్దామండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని గైనకాలజీ అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని గైనకాలజీ అంటారమ్మా. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏందయ్యా అంటే ఒక జత స్త్రీ బీజ కోశాలు అనేవి ఉంటాయమ్మ. ఒక జత స్త్రీ బీజ కోశాలు అనేవి ఉంటాయమ్మ. ఈ స్త్రీ బీజ కోశాల లోపల ఇలా గ్రాఫియన్ పుట్టికలు అనేవి ఉంటాయమ్మ. ఇట్లా ఈ విధంగా గ్రాఫియన్ పుట్టికలు అనేవి ఉంటాయమ్మ. వీటిని గ్రాఫియన్ పుట్టికలు అంటారమ్మ. గ్రాఫియన్ పుట్టికలు అనేవి ఉంటాయమ్మ. ఈ గ్రాఫియన్ పుట్టిక లోపలే అండాలు తయారవుతూ ఉంటాయమ్మ. ఇట్లా ఈ గ్రాఫియన్ పుట్టిక లోపల ఈ విధమైన అండం తయారవుతూ ఉంటుందమ్మ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే చూడండి, ఇది గ్రాఫియన్ పుట్టిక అనుకుందాం. గ్రాఫియన్ పుట్టిక లోపల అండం తయారవుతుంది అని చెప్పుకుంటున్నాం. అసలు ఈ గ్రాఫియన్ పుట్టిక లోపల అండం తయారవ్వాలి అంటే ముందు గ్రాఫియన్ పుట్టిక అభివృద్ధి చెందాలి. ఈ గ్రాఫియన్ పుట్టిక మొత్తం అభివృద్ధి చెందడానికి సహాయపడేటువంటిది ఒక హార్మోన్ అమ్మ. ఆ హార్మోన్ ఏదయ్యా అంటే FSH. గ్రాఫియన్ పుట్టిక మొత్తం అభివృద్ధి చెందడానికి సహాయపడే ఒక హార్మోన్ FSH. ఈ FSH హార్మోన్ వల్ల గ్రాఫియన్ పుట్టిక మొత్తం అభివృద్ధి చెంది లోపల అండం తయారవుతూ ఉంటుందమ్మ. అండం పూర్తిగా తయారైన తర్వాత ఈ గ్రాఫియన్ పుట్టిక పగిలిపోవాలమ్మ. పగిలిపోయి ఈ ఉన్న అండం బయటికి రావడం జరిగిద్దమ్మ. మరి ఈ గ్రాఫియన్ పుట్టిక మొత్తం విచ్ఛిన్నం చెంది అండం బయటికి రావడానికి ఇంకొక హార్మోన్ సపోర్ట్ చేస్తాము. ఈ గ్రాఫియన్ పుట్టిక విచ్ఛిన్నం చెందడానికి సహాయపడేటువంటి ఒక హార్మోన్ LH, లూటినైజింగ్ హార్మోన్
ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. గ్రాఫియన్ పుట్టిక అభివృద్ధి చెందడానికి సహాయపడే ఒక హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అదే గ్రాఫియన్ పుట్టిక విచ్ఛిన్నం చెందడానికి సహాయపడే హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్. మరి విచ్ఛిన్నం చెందినటువంటి ఈ గ్రాఫియన్ పుట్టికని ఏమంటారు అంటారండి. విచ్ఛిన్నం చెందిన ఈ గ్రాఫియన్ పుట్టికని ఏమంటారయ్యా అంటే కార్పస్ లూటియం అంటారు. విచ్ఛిన్నం చెందిన గ్రాఫియన్ పుట్టికని కార్పస్ లూటియం అంటారు. ఎగ్జామ్లో అడుగుతారమ్మా, కార్పస్ లూటియం ఏర్పడడానికి సహాయపడే హార్మోన్ ఏమిటి అంటారు, LH. గ్రాఫియన్ పుట్టిక అభివృద్ధి చెందడానికి సహాయపడే హార్మోన్ ఏమిటి అంటారు, FSH. ఎప్పుడైతే కార్పస్ లూటియం ఏర్పడిందో అండం బయటకు వచ్చిందమ్మా. మరి ఆ అండం బయటకు వచ్చినాం, బయటకి అంటే ఎక్కడికి వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. చూడండి ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే చూడండి ఇక్కడి నుంచి అండము అనేది చిన్నగా విడుదలయ్యి ఈ నాళానికి వస్తాము. ఈ నాళాన్ని ఏమంటారయ్యా అంటే ఫాలోపియన్ నాళము అంటారు. ఫాలోపియన్ నాళము అంటారు. ఫాలోపియన్ ట్యూబ్, ఫాలోపియన్ నాళము అంటాం. ఈ ఫాలోపియన్ నాళానికి అండం వస్తుందమ్మా. అండం వచ్చేది చేరి అండం చిన్నగా ఇక్కడి నుంచి ఇట్లా ఎలా వస్తాయంటే గర్భాశయానికి చేరిద్దాము. గర్భాశయంకి వస్తాము. గర్భాశయానికి వస్తుంది. ఈ గర్భాశయంలోకి వచ్చినటువంటి అండము అనేది కొంతకాలం అక్కడ నిల్వ ఉండి పగిలిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుందమ్మా. ఆ విచ్ఛిన్నమైపోయిన అండం అనేది చిన్నగా ఈ విధంగా యోనిరంధ్రము ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరిగిద్దాము. యోనిరంధ్రము ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరిగిద్దాము. మనం జాగ్రత్తగా మనకి ఫస్ట్ ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయమ్మా. స్త్రీ బీజ కోశాల లోపల గ్రాఫియన్ పుట్టికలు అనేవి ఉంటాయమ్మా. ఈ గ్రాఫియన్ పుట్టిక లోపల అండం తయారైతే అని చెప్తున్నా. అండం తయారవ్వాలంటే గ్రాఫియన్ పుట్టిక అభివృద్ధి చెందాలి అని చెప్తున్నా. అది అభివృద్ధి చెందడానికి సహాయపడే ఒక హార్మోన్ FSH. ఆ FSH హార్మోన్ గ్రాఫియన్ పుట్టిక అభివృద్ధి చెందుతుంది. చెందిన తర్వాత లోపల అండం తయారవుతుంది. తయారైన తర్వాత ఆ గ్రాఫియన్ పుట్టిక విచ్ఛిన్నం చెందుతుంది. అది విచ్ఛిన్నం చెందడానికి సహాయపడే ఒక హార్మోన్ LH. విచ్ఛిన్నం చెందిన గ్రాఫియన్ పుట్టికను ఏమంటారయ్యా అంటే కార్పస్ లూటియం అంటారు. అలా విడుదలైన అండము అనేది గర్భాశయానికి చేరుతుంది. అక్కడ కొంతకాలం నిల్వ ఉండి విచ్ఛిన్నం చెంది యోనిరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ మనం చూసుకుంటే ఇందాకట్లాగా 1 స్త్రీ బీజకోశాలు, 2 గ్రాఫియన్ పుట్టిక, 3 ఫాలోపియన్ నాళం, 4 గర్భాశయం, 5 యోనిరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం. ఇలా అవయవాల యొక్క వరుస క్రమం మనకి ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు అండము అనేది స్త్రీలలో ఏ వయసులో విడుదలవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, అదొకసారి చూద్దాం. సాధారణంగా స్త్రీలలో వచ్చేసరికి అండం విడుదల అనేది 12 నుంచి 13 సంవత్సరాల వయసు మధ్యలోనే విడుదలవుతాము వీళ్ళకి కూడా. అయితే ఆ అండం విడుదల అనేది 12 నుంచి 13 సంవత్సరాల వయసు మధ్యలో మొదలైతే అంటున్నాం. ఆ మొదలయ్యేటువంటి కాలాన్ని ఏమంటారయ్యా అంటే మోనార్క్ దశ అంటారమ్మా. అండం విడుదలయ్యేటువంటి దశని, మొదటి దశని మోనార్క్ దశ అంటారమ్మా. అయితే ఎంతకాలం విడుదలవుతాయి అంటే 45 నుంచి 50 సంవత్సరాల వరకు విడుదలవుతూ ఉంటుందమ్మా. ఆ తర్వాత ఆగిపోవడం జరిగిద్దమ్మా. మరి 45-50 సంవత్సరాలప్పుడు అండాలు విడుదల ఆగిపోయే దశని ఏమంటారయ్యా అంటే మోనోఫాజ్ దశ అంటారమ్మా. మోనోఫాజ్ దశ అంటారమ్మా. అండం విడుదలయ్యేటువంటి మొదటి కాలాన్ని మోనార్క్ దశ అంటాం. అండం విడుదల ఆగిపోయే దశని మోనోఫాజ్ దశ అంటాం. అసలు ఎన్ని అండాలు విడుదలవుతాయి అంటే నెలకి 1 అండము విడుదలవుద్దమ్మా. మ్యాక్సిమం 1 విడుదలవుద్దమ్మా. ఎప్పుడో ఒక్కసారి 2 అండాలు కూడా విడుదలవుతాయమ్మా. అలా 2 అండాలు విడుదలైతే కనుక ట్విన్స్ పుట్టడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. ఇలా నెలకి 1 అండము విడుదలవుతుంటుందమ్మా. నెలకి అంటే ప్రతి 28 లేదా 30 రోజులకి ఒకసారి 1 అండం విడుదలవుతాయమ్మా. అయితే ఇక్కడ ఫాలోపియన్ నాళాలు 2 ఇక్కడ ఉన్నాయి మనకి స్త్రీ బీజకోశాలు. ఈ రెండిట్లో
ఒక నెల ఒక వైపు నుంచి అండం వస్తే రెండో నెల ఇటువైపు నుంచి అండం వస్తుంది. ఇలా ఒక నెల ఇటు ఒక నెల ఇటు ఒక నెల ఇటు ఒక నెల ఇటు అట్లా మనకి అండాలు అనేవి విడుదలవడం జరిగిద్దమ్మా. అయితే నెలకి ఒక అండం విడుదలయ్యేటువంటి ఈ కాలాన్ని ఏమంటారయ్యా అంటే ఋతుచక్ర కాలం అంటారమ్మా. ఋతుచక్ర కాలం అంటారమ్మా. ఋతుచక్ర కాలం అనేది ప్రతి నెల ఒక అండం విడుదలయ్యేటువంటి కాలం అమ్మ. ఈ ఋతుచక్ర కాలము అనేది 2 దశల్లో జరిగిద్దమ్మా. ఒకటి ప్రొలిఫెరేటివ్ దశ, ప్రొలిఫెరేటివ్ దశ. 2 సెక్రటరీ దశ. ఒకటి ప్రొలిఫెరేటివ్ దశ, 2 సెక్రటరీ దశ. ఈ ఋతుచక్ర కాలం అనేది 2 దశల్లో జరిగిద్దమ్మా. అయితే ప్రొలిఫెరేటివ్ దశ అనేది మొదటి 14 రోజులలో జరిగే కాలాన్ని ప్రొలిఫెరేటివ్ దశ అంటాం. సెక్రటరీ దశ అనేది తర్వాతి 14 లేదా 16 రోజుల కాలంలో జరిగేదాన్ని సెక్రటరీ దశ అంటాం. అయితే మొదటి 14 రోజులు ఏం జరుగుతాయి అంటే ఇందా మనం ఇక్కడ గ్రాఫియన్ పుట్టిక అభివృద్ధి చెందింది అని చెప్పుకున్నాం. ఈ గ్రాఫియన్ పుట్టిక అభివృద్ధి చెంది అండం విడుదలవడానికి సిద్ధంగా ఉండేటువంటి కాలమే ప్రొలిఫెరేటివ్ దశ. గ్రాఫియన్ పుట్టిక పూర్తిగా అభివృద్ధి చెంది అండం బయటికి విడుదలవడానికి సిద్ధంగా ఉండే ఒక దశ ప్రొలిఫెరేటివ్ దశ. ఆ తర్వాత ఆ అండము బయటికి విడుదలైపోతుంది అండం. ఆ అండం బయటికి విడుదలైపోయేటువంటి దశ సెక్రటరీ దశ. ఈ సెక్రటరీ దశలో అండం అనేది బయటికి విడుదలైపోయిందమ్మా. విడుదలైన తర్వాత అండం ఎప్పుడైతే ఈ ఫాలోపిన్ నాళానికి వచ్చిందో పొరపాటున సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగింది అంటే కనుక శుక్రకణాలు మొత్తం ఇక్కడికి వచ్చి కూర్చుంటాయమ్మా. ఆ శుక్రకణాలు ఇక్కడ ఉన్నాయంటే ఇటు నుంచి వచ్చిన అండం అనేది ఆ శుక్రకణాలు 2 కలిసి ఇక్కడ ఫలదీకరణం జరిగిద్దమ్మా. అంటే జైగోట్ తయారైంది. ఆ జైగోట్ తయారయ్యి ఈ గర్భాశయానికి వచ్చి గర్భాశయాన్ని అంటిపెట్టుకుంటది. ఎప్పుడైతే జైగోట్ గర్భాశయాన్ని అంటిపెట్టుకుందో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని అర్థం. ఒకవేళ సెక్షువల్ అనేది జరగకపోతే సెక్షువల్ రిప్రొడక్షన్ లో ఆడ మగ జీవుల కలయిక చెందకపోతే కనుక 100% ఇక్కడ శుక్రకణాలు ఉండవు కాబట్టి ఆ అండం అనేది గర్భాశయానికి వస్తుంది. గర్భాశయానికి వచ్చి విచ్ఛిన్నం చెందింది. విచ్ఛిన్నం చెంది ఆఖరి రోజులలో కొంచెం రక్తంతో కూడి బయటికి వెళ్ళిపోవడం జరిగిద్దమ్మా. సెక్రటరీ దశలో సెక్రటరీ దశలో అండము అనేది విచ్ఛిన్నం చెంది కొంచెం రక్తంతో కూడి బయటికి వెళ్ళిపోవడం జరిగిద్దమ్మా. అయితే దీని మీద ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఒక బిట్ వచ్చిందమ్మా. ఏదయ్యా అంటే ఋతుచక్ర కాలంలో అంటే 28-30 రోజుల కాలం ఋతుచక్ర కాలంలో పరిగణించబడిన రోజుల సంఖ్య ఎంత అనడమ్మా. అంటే దాని అర్థమైందయ్యా అంటే అండము అనేది ఇక్కడ ప్రొలిఫెరేటివ్ దశలో తయారైపోయి విడుదలకు సిద్ధంగా ఉండి సెక్రటరీ దశలో అండం విడుదలైన తర్వాత విచ్ఛిన్నం చెందింది అన్న పగిలిపోయింది అన్న. ఆ పగిలిపోయిన అండము అనేది శరీరం నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోవడానికి పట్టే సమయం 4 రోజులమ్మ. ఈ 4 రోజుల కాలంలో విచ్ఛిన్నం చెందిన అండము ప్లస్ బ్లడ్ మొత్తం కలిసి బయటికి వెళ్ళిపోవడం జరిగిద్దమ్మా. ఆ 4 రోజుల కాలాన్ని ఋతుచక్ర కాలంలో పరిగణించారు. ఇది మనకి స్త్రీల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం జ్ఞానేంద్రియాల గురించి చూద్దామండి. ఓకేనా.